పడ్డానండి ప్రేమలో మరి దూరంగా ఉందిలే మరి పడ్డా 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 ఏంట్రా అన్నుడు అంతం సార్ కొనమాట అంతం సార్ మామా మన పక్కన సుజాక్ ఉంది కదా దాన్ని గోచా టైం అయిపోయింది. ఇదేంటి ఇది ఇలా సైడ్ కూర్చోబెడు మామా మామయ్య ఏంటి మంచి వస్తాడు మాట చెప్తే మామూలు ఫీజు పెట్టేసింది. నాకు అది ఇచ్చే. అరే బాబు అది నీకు నత్త అవుద్దిరా నత్త బాబు, అది నీకు గెత్త అవుద్దిరా. అబ్బా నీకు అత్త అవుద్దిరా అత్త. ఎవరుగా ఇంకా నీకు పెళ్ళే కాలేదు, అది నాకు అర్థం అయింది. దాన్ని నేను గోపుతున్నాడు. ఇగో నీ గోర్లు ఎక్కువైతే నీ వీపు గొక్కో, అంతేగాని దాన్ని గొక్క. దానికి నాకు సెట్ అయిపోయింది, నువ్వు సైడ్ అయిపో. అరే బాబు నువ్వు చూస్తే కురడురా, నాకు ఆ సుజాత తప్ప ఏ కాజే దొరుకుతురా నాకు. దాన్ని వదిలేరా బాబు. అంత సినిమా లేదు, అసలుకే ఆడపిల్లలు కరువు అయిపోయారు. ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్కి 5 బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ వల్ల కాదు, నువ్వే సైడ్ అయిపో. అరే నన్ను రెచ్చగొక్క, కోపం వస్తే నాకు సంగతి తెలుసుగా నీకు. తగ్గేదిలే. అసలుకే ఎంత ఉంటావు, ఇంకేం తగ్గుతావు? అరే బాబా బాబు దాన్ని వదిలేరా, నాకు నీ దండం పెడతాను, దాన్ని వదిలేరా. సరే దానికోసం నీకు నా గొడవ ఎందుకు? నేను ఈ కాయిన్ పైగా వేస్తా, బొమ్మ పడింది అనుకో నువ్వు సైడ్ అయిపో, బోట్ పడింది అనుకో నేను సైడ్ అయిపోతా. సరేనా? అది ఆకు పాక్ కరే పాక్ మా మామకి కమల పాక్. ఆకు పాక్ కరే పాక్ మా మామకి కమల పాక్. బొమ్మ పడింది. ఏంటి సార్ డల్గా ఉన్నారు? అరే తమ్ముడు, ఆ ప్రసాద్ గడికి నాకు ఒక అమ్మాయి కోసం గొడవ అయిందిరా. అయిందా? జేబు నుంచి ఒక కాయిన్ తీసి ఆగండి, అక్కడ నేను చెప్తాను. జోబు నుంచి కాన్ చేశాడా? తీసాడు. పై ఎగరేసాడా? ఎగరేసాడు. బొమ్మ పడితే నీ సైడ్ అయిపో, బొమ్మ పడితే నీ సైడ్ అయిపోతా అన్నాడా? అరే తమ్ముడు నీకు ఎలా తెలిసిందిరా? ఎందుకంటే ఆ కాయిన్కి 2 పక్కన బొమ్మే ఉంటది.